నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నేను మాత్రమే బాగుండాలి అనుకోవడం స్వార్థం. నేను కూడా బాగుండాలి అనుకోవడం సహజం. నేను బాగుండాలి, నా వల్ల 10 మంది బాగుండాలి అనుకోవడం అద్భుతం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 విషయమే. బిగ్ బాస్ ఎప్పుడొస్తుందని ఎదురు చూసే వారి కంటే ఎందుకు వచ్చిన బిగ్ బాస్ పని పాట లేని వారిని తీసుకొచ్చి ప్రతిరోజు సోది చూపిస్తున్నారు అని తిట్టుకునే వారే ఎక్కువ. కానీ విచిత్రం ఏంటంటే తిట్టుకుంటూ చూడడమే ఈ షో స్పెషాలిటీ. ఎంత తిట్టుకుంటూ చూస్తే అంత క్రేజ్ అన్నమాట. అలాంటి వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7న ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతుంది. అక్కినేని నాగార్జున హోస్ట్ గా రాబోతున్న ఈ షో కోసం బిగ్ బాస్ అభిమానులు ఆతృతంగా వెయిట్ చేస్తున్నారు. ఇక అలా పలు ప్రోమోలతో జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేందుకు ఎప్పటికప్పుడు ఆ షోకి సంబంధించిన అప్డేట్స్తో ప్రేక్షకుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 9 గత 8 సీజన్ల కంటే భిన్నంగా సరికొత్తగా ముస్తాబవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి సీజన్లో ఏదో ఒక ట్విస్ట్ ఇచ్చే బిగ్ బాస్ తాజాగా వదిలిన ప్రోమోలో అగ్ని పరీక్ష పేరుతో కామన్ మ్యాన్ ఎంపికకి తెరతీశారు. అసలు అగ్ని పరీక్ష అంటే ఏంటి? బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఎలా భాగం కాబోతుంది? నిజంగానే ఆలీ భార్య బిగ్ బాస్ లోకి వెళ్తుందా? బిగ్ బాస్ లోకి వెళ్లాలంటే కంటెస్టెంట్లు ఏం చేయాల్సి వస్తుంది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక వివరాల్లోకి వెళితే 2 నెలల ముందే బిగ్ బాస్ సీజన్ 9లో సెలబ్రిటీలతో పాటు కామన్ మ్యాన్లు కూడా ఉంటారని బిగ్ బాస్ టీం ప్రకటించింది. దీంతో ఈ షోకి వెళ్లేందుకు తెలుగు ఆడియన్స్ ఉత్సాహం చూపించడంతో బిగ్ బాస్ టీం ఒక ప్రోమోని రిలీజ్ చేస్తూ 3 నిమిషాల వీడియోని పంపించమని, అందులో సెలెక్ట్ అయిన వారిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతామని చెప్పగా లక్షలాది మంది ఈ షోకి వెళ్లేందుకు పోటీ పడి మరి వీడియోస్ ని పంపడంతో వారిని సెలెక్ట్ చేయడం బిగ్ బాస్ టీం కి కష్టంగా మారి తమకి వేరే దారి లేక అగ్ని పరీక్ష అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సింగింగ్, డాన్సింగ్, రియాలిటీ షోస్లో పాల్గొనే ముందు ఆడిషన్ లాగానే చెప్పొచ్చు. ఇక ఈ ఆడిషన్లో 3 రౌండ్లుండగా లక్షల్లో ఉన్న మందిని వేలల్లో సెలెక్ట్ చేసి దాన్ని 100లకి తీసుకొచ్చి ఆ 100లో నుండి 40 మందిని ఫిల్టర్ చేసి అందులో ఫైనల్గా 5 కామన్ మ్యాన్లని సెలెక్ట్ చేస్తూ వారిని హౌస్లోకి పంపించే బాధ్యతల్ని అగ్ని పరీక్ష టీంకి అప్పగించారు. ఇక ఈ అగ్ని పరీక్షలో 3 జడ్జిలుండగా వారు ఇంతకు ముందే బిగ్ బాస్ సీజన్స్ లో విన్నర్స్ కంటెస్టెంట్లు అవ్వడం గమనార్హం. అందులో మొదటి జడ్జిగా అభిజిత్ దుద్దెల ఉండగా ఇతను లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అరెరే, మిర్చి లాంటి కుర్రాడు, రామలీలా మూవీలో హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించగా అందులో తనకి పేరు రాలేదు గాని పెళ్లిగోలా వెబ్ సిరీస్ తో మంచి ఆదరణ పొందడంతో అభిజిత్ కి బిగ్ బాస్ సీజన్ 4కి వెళ్లే అవకాశం వచ్చింది. ఇక అలా తనదైన స్టైల్తో జనాల్ని ఆకట్టుకున్న అభిజిత్ 2020లో బిగ్ బాస్ టైటిల్ని విన్ అవ్వడంతో తన సినిమా గ్రాఫ్ మారిపోతుందనుకున్నాడు. కానీ ఆ షో తర్వాత తనకి ఛాన్సులు రాకపోగా ఇంట్లోనే ఉండే పరిస్థితి వచ్చింది. దీంతో తన కెరియర్ అయిపోయింది అనుకుంటున్నప్పుడే బిగ్ బాస్ టీం అభిజిత్ ని కామన్ మ్యాన్ ని సెలెక్ట్ చేసేందుకు అగ్ని పరీక్షకి జడ్జిగా నియమించారు. హీరోయిన్ మరియు బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 1 విన్నర్ అయిన బిందు మాధవి పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లిలోనే అయినప్పటికీ తండ్రి ఉద్యోగ నిమిత్తం ఫ్యామిలీ మొత్తం చెన్నైకి వెళ్లి స్థిరపడ్డారు. ఇక మొదట్లో మోడలింగ్ చేసిన బిందు మాధవి టాటా గోల్డ్, తనిష్క్ జ్యువెలరీ, టెక్స్టైల్ యాడ్స్ లో నటిస్తూ తమిళ సీరియల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేయగా ఒకసారి ఈమె యాడ్ ని చూసిన శేఖర్ కముల తను ప్రొడ్యూస్ చేసిన ఆవకాయ బిర్యానీ మూవీలో బిందు మాధవ్కి ఛాన్స్ ఇవ్వగా ఆ మూవీ 2008లో రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో బిందు మాధవ్కి తెలుగులో బంపర్ ఆఫర్, ఓం శాంతి, ఇంకోసారి, రామరామ కృష్ణ కృష్ణ, పిల్ల జమీందార్ మూవీలో హీరోయిన్ గానే కాకుండా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా సెకండ్ హీరోయిన్ గా ఛాన్సులు రావడంతో తెలుగు ఇండస్ట్రీనే నమ్ముకొని ఉంటే ప్రయోజనం లేదని తమిళ ఇండస్ట్రీ వైపు మక్కువ చూపింది. అలా శివకార్తికేయన్ సపోర్ట్తోనే కేడి బిల్లా, కిలాడి రంగ, వరద పడాద, వాలిబర్ సంఘం, ఓరు కన్నేయం, మూను కలవానియం అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో హీరోయిన్ గా చేస్తూ మంచి గుర్తింపు పొందడంతో తన దృష్టిని తెలుగు మూవీస్ వైపు సారించలేకపోయింది. అయితే ఒక స్టేజిలో బిందు మాధవికి తమిళ్లో ఛాన్సులు తగ్గడంతో ప్రేక్షకులకి గుర్తుండాలని తమిళ్ బిగ్ బాస్ సీజన్ 1కి కంటెస్టెంట్ గా వెళ్ళగా అందులో బిందు 4వ రన్నర్ అప్ గా నిలవడంతో ఆమె ఆటని చూసి ఇంప్రెస్ అయిన బిగ్ బాస్ టీం తెలుగులో బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 1 షోకి కంటెస్టెంట్ గా తీసుకొచ్చారు. అలా ఈమె ఆట విధానానికి ఇంప్రెస్ అయిన జనాలు కూడా బిందు మాధవికి ఓట్లేసి విన్నర్ ని చేయడంతో అప్పటి నుండి బిందు మాధవి తెలుగులో కొన్ని వెబ్ సిరీస్ లో చేస్తూ వచ్చింది. అలా తను బిజీగా ఉన్నప్పుడే బిగ్ బాస్ 9లో కామన్ మ్యాన్ ని సెలెక్ట్ చేసేందుకు బిందు మాధవిని అగ్ని పరీక్షలో జడ్జిగా తీసుకొచ్చారు. ఇక 3వ జడ్జిగా నవదీప్ ఉండగా ఇతను జై మూవీతో సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి మనసు మాట వినదు, మొదటి సినిమా, గౌతమ్ ఎస్ఎస్సి, చందమామ అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ దూసుకుపోతున్న సందర్భంలో నవదీప్ కున్న ఓవర్ యాటిట్యూడ్ మరియు ఆరోగెన్సీ వల్ల కెరియర్ స్టార్ట్ అయిన 4 ఏళ్లకే సపోర్టింగ్ రోల్స్ చేసే పరిస్థితి వచ్చింది. అలా రెడీ మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి ఆర్యా 2, బాద్షా, వసూల్ రాజా, ధృవ, అలా వైకుంఠపురం మూవీస్లో చేస్తూ బిజీగా ఉన్నప్పుడే బిగ్ బాస్ సీజన్ 1కి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన నవదీప్
తన ఆటతో టాప్ 4లో నిలిచాడు. ఇక అలా వచ్చిన ఫేమ్తోనే వరుసగా తెలుగులో వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉన్నప్పుడే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లో అగ్ని పరీక్షకి జడ్జిగా వ్యవహరించడం గమనార్హం. ఇక ఈ షో ఆగస్ట్ 22 నుండి ఓటీటీలో రిలీజ్ అవ్వడం ఇప్పటికే 40 మందిలో నుండి 15 మందిని సెలెక్ట్ చేయగా ఇందులో ఫైనల్ కి వచ్చిన 5 ఎవరనేది వేచి చూడాలి. మరి ఇదిలా ఉంటే ఈ అగ్ని పరీక్ష ప్రోమోలో బిగ్ బాస్ వాయిస్ చేంజ్ అవ్వగా అది చూసిన నెటిజన్లు షాక్కి గురవుతున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ షో స్టార్ట్ అయినప్పటి నుండి డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన రాధాకృష్ణే వాయిస్ ఓవర్ ఇవ్వగా సడన్ గా ఇతన్ని ఎందుకు చేంజ్ చేశారు, కొత్త వాయిస్ బాగోలేదని, పాత వాయిసే బాగుందని, అతన్నే కంటిన్యూ చేయమని, లేకపోతే ఆ షో ఫ్లాప్ అవుతుందనే విమర్శలు రావడంతో ఈ వార్తలపై స్పందించిన బిగ్ బాస్ టీం మెయిన్ షోలో రాధాకృష్ణ వాయిసే ఉంటుందని, ప్రోమో కోసం కొత్త వాయిస్ ట్రై చేశామని చెప్పడంతో ఈ ట్రోలింగ్ కి ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. ఇక బిగ్ బాస్ అంటేనే ఇందులోకి సెలబ్రిటీలు వచ్చి సందడి చేస్తారనే టాక్ ఉంది. అయితే బిగ్ బాస్ కి వెళ్తే కెరియర్ బిల్డ్ అవ్వడం కన్నా పేరు పరువుతో పాటు కెరియర్ని కూడా కోల్పోయి ఇంట్లో ఉండే పరిస్థితి రావడంతో ఇప్పుడు ఏ సెలబ్రిటీ బిగ్ బాస్లోకి వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదని, కానీ ఎలాగైనా ఆ షోని రన్ చేయాలి కాబట్టి బిగ్ బాస్ టీంకి వేరే దారి లేక ఇతర స్టేట్ సీరియల్ ఆర్టిస్టులని, ఇన్ఫ్లుయెన్సర్లని, చిన్న చితిక క్యారెక్టర్ ఆర్టిస్టులని తీసుకొచ్చి బిగ్ బాస్ ని రన్ చేసే పరిస్థితి వచ్చింది. ఇక ఇదిలా ఉంటే సెప్టెంబర్ 7న ఆదివారం రాత్రి 7 గంటలకి ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ గా లాంచ్ అవ్వగా అందులో అడుగు పెడుతున్న సెలబ్రిటీల వివరాలు బయటకు వచ్చాయి. ఇక అందులో మొదటిగా ఇమాన్యుయల్. ఇతను యాంకర్ వర్షతో మంచి కెమిస్ట్రీని క్రియేట్ చేసుకుని ఆమెతో చాలా స్కిట్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకోగా సినిమాల్లో అవకాశం రాకపోవడంతో ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్లి మరింత ఫేమస్ అయితే తనకి సినిమాల్లో ఛాన్సులు వస్తాయని ఈ షోకి వెళ్తున్నట్లు సమాచారం. నెక్స్ట్ కమీడియన్ సుమన్ శెట్టి. జయం మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుమన్ 7/G బృందావన్ కాలనీ మూవీతో మంచిగా గుర్తింపు తెచ్చుకోగా ఇండస్ట్రీలో స్టార్ కమీడియన్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు రాకపోవడంతో ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో బిగ్ బాస్ షోకి వెళ్తేనైనా ఇండస్ట్రీ వారి కళ్ళల్లో పడి మళ్ళీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వచ్చనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ ఆశా శైని. ప్రేమ కోసం సినిమాతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయి రాజశేఖర్ తో మనసున్న మారాజు, శ్రీకాంత్ తో చాలా బాగుంది, జగపతి బాబుతో సర్దుక పోదాం రండి, బాలకృష్ణతో నరసింహనాయుడు, వెంకటేష్ తో నువ్వు నాకు నచ్చావని 25 సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఆశా శైని రీసెంట్ డేస్ లో ఈమెకి బోల్డ్ వెబ్ సిరీస్ తో వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ టీం ఈమెను కాంటాక్ట్ అవ్వగా మళ్ళీ తెలుగు మూవీస్ ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు బిగ్ బాస్ లోకి వస్తున్నట్లు సమాచారం. నెక్స్ట్ సృష్టి వర్మ. ఈమె కొరియోగ్రాఫర్ గా కంటే జానీ మాస్టర్ అసిస్టెంట్ గా మరియు అతనిపై లైంగిక వేధింపుల కేసు పెట్టడం ద్వారానే మీడియాలో హల్చలై ఫేమస్ అవ్వడంతో తనకి కొంతవరకు నెగిటివిటీ వచ్చింది. ఇప్పుడు ఈ షో ద్వారా ఆ నెగిటివిటీని పోగొట్టుకోవాలని షోలోకి వెళ్తున్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ సంజన గర్లాని. సోగ్గాడు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సంజన బుజ్జిగాడు మూవీతో కొంతవరకు గుర్తింపు తెచ్చుకున్న ఆ తర్వాత తెలుగులో అంతలా నేమ్ గానీ ఫేమ్ గానీ రాకపోవడంతో ఈమె కన్నడ ఇండస్ట్రీ వైపు మక్కువ చూపింది. ఇక అలా అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నప్పుడే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి 3 నెలలు జైల్లో ఉండగా అదే సమయంలో ఈమెకి సీక్రెట్ గా ముస్లిం వ్యక్తితో పెళ్లైందనే వార్తలు బయటికి వచ్చాయి. ఇక అలా ఈమె మగబిడ్డకి జన్మనివ్వగా ఇప్పటికీ తనపై వస్తున్న వార్తలకి క్లారిటీ ఇవ్వాలని, తనేంటో ప్రూవ్ చేసుకోవాలని బిగ్ బాస్ కి వస్తున్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ జుబేదా సుల్తాన్. ఈ పేరు చెబితే చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు గానీ కమీడియన్ ఆలీ భార్య అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. హౌస్ వైఫ్ గా ఉన్న ఈమె భర్త సపోర్ట్ తో యూట్యూబ్ ని స్టార్ట్ చేసి దాని ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో ఆ పాపులారిటీని చూసి బిగ్ బాస్ టీం జుబేదా సుల్తాన్ ని కాంటాక్ట్ అవ్వగా అందుకు ఆలీ కూడా ఓకే చెప్పడంతో ఇప్పుడు జుబేదా బిగ్ బాస్ లోకి వెళ్తుందనే చెప్పొచ్చు. ఇక అలా వీరు మాత్రమే కాకుండా చిట్టి పికిల్స్ రమ్య, స్రవంతి సీరియల్ ఫేమ్ భరణి శంకర్, ముద్ద మందారం ఫేమ్ తనుజ గౌడ, రాను బొంబాయికి రాను సాంగ్ ఫేమ్ రాము రాథౌడ్, శుభం మూవీ హర్షితారెడ్డిలతో పాటు అగ్ని పరీక్ష ద్వారా హౌస్ లోకి వెళ్లే సామాన్యుల లిస్టు చూడగా అందులో మొదటిగా మాస్క్ మ్యాన్ హరీష్, పవన్ కళ్యాణ్, శ్రీజ, ప్రియా శెట్టి, నాగా ప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సీజన్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్లు ఎవరనేది మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి.